తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాల కల్తీ వ్యవహారంలో విచారణ జరపడానికి గాను ఏపీ ప్రభుత్వం సిట్ వేసిన విషయం అందరికీ తెలిసింది. అయితే నిన్న సిట్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాతో మాట్లాడటం జరిగింది. మొత్తం 3 బృందాలుగా సిట్ విడిపోవడం జరిగిందని, 3 బృందాలు విచారణ జరుపుతున్నాయని, ఒక బృందం తిరుమలకు నెయ్యి సప్లై చేసినటువంటి తమిళనాడు దిండిగల్కి సంబంధించినటువంటి ఏఆర్ డైరీ దగ్గరకు వెళ్ళి అక్కడ డైరీలో తనిఖీలు నిర్వహిస్తున్నారని, అక్కడ డైరీలో ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు విచారణ జరుపుతున్నారని చెప్పి తెలియజేశారు. ఇక రెండవ బృందం తిరుమలలో స్వామివారి లడ్డూ తయారీలో పాల్గొనేటువంటి శ్రీ వైష్ణవులు ఉండేటువంటి లడ్డూ పోటు అలాగే లడ్డూ విక్రయ కేంద్రాల్లో విచారణ జరుపుతారని, ఇక మూడవ బృందం టీటీడీ పరిపాలనా భవనము అలాగే ఈఓ అలాగే ఈ పర్చేసింగ్ కమిటీకి సంబంధించినటువంటి వారు వీళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణ, రికార్డుల వెరిఫికేషన్ వీటిని మూడవ బృందం చూస్తుందని, మొత్తం 3 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని, అలాగే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి ఈ కేసును కూడా సిట్కి బదిలీ చేయడం జరిగిందని, త్వరలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు నిజాలను బయట పెడతాము అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఇది విచారణకు సంబంధించి పర్టికులర్గా ఇన్ని రోజుల్లోగా కంప్లీట్ చేయాలి అనేటువంటి నిబంధన ఏది లేనప్పటికీ కూడా వీలైనంత త్వరగా ఈ కేసుని పూర్తి చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు.